మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆదివారపు ఆరాధనకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా వందనాలండి. గతించినటి ఆదివారం యవనస్తుల కొరకు కొన్ని మాటలు మనం వినడం జరిగింది. మరలా ఈ దినాన కూడా దాని కొరకైనటువంటి కొనసాగింపు మనం చూద్దాం. మొదటిగా తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి పత్రిక రాస్తూ తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదవడం జరిగింది. అయితే ఒక పర్యాయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తుల కొరకు దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని. అయితే నేను ఒక మాట చెప్తున్నాను. యవనాప్రాయము అనేటువంటిది మనం ఏ వయసు వరకు తీసుకుందాం? యవనప్రాయం అనేటువంటిది ఒక 20 సంవత్సరాలు తీసుకుందామండి అని అంటే, వాక్యం చెప్పేదాన్ని మనం పరిశీలన చేస్తేనండి, ఆ వాక్యం ఏదైతే మాటలు చెప్తుందో ఏంటి అంటే మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ అని అన్నాడు. మాట కానీ, ప్రవర్తన కానీ, ప్రేమ కానీ, విశ్వాసం కానీ, పవిత్రత కానీ, ఇవన్నీ మనిషి శరీరంలో ఓపిక అనేది, శక్తి అనేది ఉన్ననాళ్ళు ఇవన్నీ వర్క్ చేస్తానే ఉంటాయి కదా. మాట మనిషి దగ్గర ఓపుకున్నాళ్ళు మాట్లాడమండి. ప్రవర్తన అనేటువంటిది ఇవన్నీ కూడా ఏవైతే 5 భాగాలు చదివామో ఇవన్నీ కూడా మనిషి శరీరంలోనూ ఓపిక ఉన్నన్ని దినాలు కూడా ఇవి వర్క్ చేస్తూనే ఉంటాయండి. అయితే ఇవి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఒక 15 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కూడా కొంచెం బలంగా పనిచేస్తాయి అన్నమాట ఈ ఆలోచనలన్నీ. అంటే శరీరం బలంగా ఉంటుంది, తీసుకునే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, అన్నీ ఫాస్ట్గానే ఉంటాయి ఆ వయసులో. అందుకే ఆ వయస్సుని కేంద్రం చేసి చెప్తున్నాడు అన్నమాట దేవుడు. ఎప్పుడైతే అసలైనటువంటి వయస్సు అంటే బలంగాను జ్ఞానంగాను ఆలోచించేటువంటి వయస్సును కేంద్రం చేసుకుని చెప్పాడో, ఆ వయసులో జయిస్తేనండి, ఆ వయసులో జయించగలిగితే, కోరికలు వచ్చే వయసులో కోరికలను జయించగలిగితే ఇక తర్వాత అంతా లైఫ్ అంతా కూడా మనం జయించగలమండి. అంతే కదండి. ఒక మాట, నా దగ్గర కొట్టే ఓపిక ఉన్నప్పుడు కొట్టకుండా ఆగాను అనుకో, కొట్టే ఓపిక ఉంది నా దగ్గర, కానీ కొట్టకుండా ఆగినప్పుడు ఆ కొట్టాలనే ఆలోచన జయించాను. అంతే కదా. కొట్టే ఓపిక ఉంది కానీ కొట్టకుండా ఆగాను, నన్ను నేను నియంత్రణ చేసుకోగలిగాను. అంటే కొట్టాలనే ఆలోచన నేను ఏం చేశానంటే జయించాను అనమాట. ఆ ఆలోచనకు నేను తలంచలేదు, కొట్టకుండా ఆగి నన్ను నేను నియంత్రించుకుని కొట్టాలనే ఆలోచన జయించాను. కొట్టే ఓపిక లేదు, అప్పుడు ఆలోచనే రాదు కదా. కొట్టలేనేమో అనే డౌట్, అప్పుడు ఆలోచన రాదు కదా. కొట్టగలను అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుంది చెప్పనా అండి? ఆ ధీమా ఎప్పుడు ఉంటుంది అంటే ఓపుకున్నప్పుడు ఉంటుంది. అంతే కదా. కొట్టగలను, పరిగెత్తగలను, దూకగలను, ఏదైనా చేయగలను అనేటువంటిది శక్తి మీద నమ్మకం అండి. అది మన శక్తి మీద నమ్మకం. అది ఎప్పుడు అంటే ఆ ప్రాయం ఇలా 18 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 40 సంవత్సరాల క్రింద వరకు కూడా ఆ ఓపిక ఉంటుంది, ఆ శక్తి, ఆ ఆలోచన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాయాన్ని కేంద్రం చేసుకుని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు వాక్యం అంటే, నీ యవ్వనమును బట్టి ఎవ్వడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. శక్తి కలిగినటువంటి జీవితం ఉన్నప్పుడు నీ దగ్గర, ఓపిక ఉన్నప్పుడు నీ దగ్గర, అట్టి శరీరం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఒక విశ్వాస సమూహానికి చెందినవాడు కదా. స్థానికంగా మనం ఉత్తరకంచి ఇక్కడ సమూహానికి చెందినవాళ్ళు.
ఇంకొక గ్రామంలో ఉంటే అక్కడ, ఇంకొక పట్టణంలో ఉంటే అక్కడ. ఆయా గ్రామాలు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులందరికీ కూడా నువ్వు కనిపించాలి. ఎలా కనిపించాలంటే మాదిరికరంగా కనిపించాలి. ఏ విషయాల్లో ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, మాటలో కనిపించు, ప్రవర్తనలో కనిపించు, ప్రేమలో కనిపించు, విశ్వాసంలో కనిపించు, పవిత్రతలో కనిపించు. ఈ విషయాలన్నింటిలోనూ కూడా నువ్వు ఏ సమూహానికైతే కట్టబడ్డావో ఆ సమూహానికి కనబడితే ఆ సమాజానికి కనబడతావు. ఈ సమూహం ద్వారా ఈ సమాజం అంతా నిన్ను గురించి వింటది. పలానా వ్యక్తట చాలా గౌరవంగా మాట్లాడతాడట, వినయంగా మాట్లాడతాడట. ఎందుకు అనంటే నువ్వు ఏ సంఘంతో సహవాసంతో మిళితమై ఉండి ఆ సహవాసానికి నీ ప్రవర్తన కనపరిచావో ఆ సహవాసపు వ్యక్తుల ద్వారా సమాజం అంతా నిన్ను గురించి వింటారు, నిన్ను గురించి చూస్తారు. అలా మాదిరికరమైనటువంటి జీవితం నీ దగ్గర బలం ఉన్నప్పుడే ఆ బలాన్ని జయించు. బలాన్ని నువ్వు దుర్వినియోగం చేయకు. బలం ఏం చేస్తానంటే లోకంలో సంచరిస్తున్నప్పుడు నాకు ఎదురు లేదు అని అనుకుంటూ ఉంటాం మనం, నన్ను ఎవడో ఎదిరించలేడు అని అనుకుంటుంటాం మనం, నేను ఎవడి మాట వినే అవసరం లేదు అనుకుంటుంటాం మనం, నాకు ఆలోచన చెప్పి కూడా అనుకుంటాం మనం. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి మీద మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. అది ఏం చేస్తుందంటే మనల్ని మీరిపోయేలా చేస్తుంది అనమాట. మన ఆలోచనలు మీరిపోయేలాగా, మనం తీసుకునే నిర్ణయాలు ఒకరి నుంచి కాకుండా, ఒకరి సలహా నుంచి కాకుండా, కొందరి యొక్క ఆలోచన నుంచి కాకుండా మనంతటా మనమే తీసుకునేలాగా ఆ ప్రేరణ ఆటోమేటిక్గా మనలో పుడతా ఉంటుందండి. ఎందుకంటే ఆ వయస్సు ప్రమేయం అలాంటిది. కాబట్టి ఏదైతే నిన్ను పాడు చేసే వయసు ఉందో, ఏదైతే నిన్ను గెలిచే వయసు ఉందో ఆ వయసులో నీకు వచ్చేటువంటి ఆలోచన గెలు మొత్తం జీవితాన్ని అంతా నువ్వు సక్సెస్గా ముందుకు నడిపించుకోగలవు అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి బలమైన ప్రాయంలోనే నీ ఆదర్శమైనటువంటి జీవితాన్ని సంఘానికి, సంఘం ద్వారా సమాజానికి నువ్వు చూపించగలిగితే నీ లైఫ్ అంతా సక్సెస్. లైఫ్ అంతా సక్సెస్ ఏనండి. ఒక మాట చెప్తానండి మీకు, అక్కడ కూడా జ్ఞాపకం చేశాను ఉదయం. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యవ్వన ప్రాయంలోనే కదా భూమి మీద బ్రతికారు. ఆయన శరీరాన్ని ధరించుకుని యవ్వన వయస్సులోనే ఆయన భూమి మీద సంచరించాడు. 33.5 సంవత్సరం ఆయన మరణించిన ఏడు చూసుకుంటే అంటే బలమైనటువంటి ప్రాయం అది. 33 సంవత్సరాలు అని అంటేనండి, ఇప్పుడు ఈవెన్ మనకి అలాంటి వయసు ఉందనుకో, 30 సంవత్సరాల నుంచి ఆ వయసు ఉందనుకోండి, ఎలా ఉంటాం? యేసు ప్రభు అదే వయసులో భూమి మీద బ్రతికాడు. ఆ వయసులో యేసు ప్రభుని చేదరించుకుంటే సహించుకున్నాడు. యేసు ప్రభు మీద దూషణ చేస్తే క్షమించాడు కదా. యవ్వన వయసు అండి, క్షమించాడు. ఏమండి, ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనిషిగా మారి భూమి మీదకి వచ్చాడు, ఆయనకు సాధ్యం అండి. ఇంకొకరు ఎవరినైనా చూద్దాం, ఆయనతో మనం ఎక్కడా అని అనుకుంటే స్టెఫెన్ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయి సంఘానికి ఆ బాధ్యతలు అప్పగించేసి వెళ్ళిపోయిన తర్వాత స్టెఫెన్ అనేటువంటి యవనస్తుడు, ఆయన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే తలపడినటువంటి తాతలు అక్కడ నిలబడ్డారండి. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఉపదేశకులు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యేసు ప్రభువుని వ్యతిరేకించాలి అనుకునేవారు ఎందరో ఉన్నారు. పెద్దలు, వయసులో పెద్దలైన వారు, అనుభవంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే, అలాంటి సమాజం మధ్యన నిలబడి స్టెఫెను అనాది కాలం నుంచి కూడా దేవుడు మనిషి గురించి ఏమనుకున్నాడు, ఏమనుకుని ప్రభుని యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు, యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఏ కుటుంబాన్ని ఎంచుకున్నాడు, ఎంచుకున్న కుటుంబం ఎవరిదే, ఆ కుటుంబంలో ఉన్న మనం ఈరోజు ఏం చేస్తున్నాం అని తల పండిన తాతలు అక్కడ నిలబడితే వాళ్ళు ఒక్కసారి నివ్వెరపోయేటువంటి మాటలు మాట్లాడాడు స్టెఫెన్. వయసులో ఉండి కొట్టలేదా స్టెఫెన్నే? రాళ్లతో కొట్టారండి. ఎన్ని దెబ్బలు? చచ్చే వరకు. స్టెఫెను వయసులో ఉన్నాడు, యవనస్తుడు, ఏమో తిరగబడితే ఒక ఇద్దరు కొట్టేయగలడేమో. ఒకవేళ వాళ్ళ పెద్దోళ్ళు వయసులో ఉన్నాడు, తిరగబడితే అదే బ్లడ్ స్టెఫెన్ కూడా వాళ్ళ బ్లడ్ లోంచి వచ్చినాడే, యూదుడే, అతను తిరగబడగలడు. ఎందుకంటే యూదులకు పూర్వం నుంచి ఫైటింగ్ అంటే బాగా దేవుడు ముందు నుంచి నేర్పుకొచ్చేసాడు. వాళ్ళు భయపడరు యుద్ధానికి. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి అదే అలవాటు అండి, ఇశ్రాయేల్ ప్రజలకి.
చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎన్ని వచ్చినా వాళ్ళు ఒక్కడే నిలబడి యుద్ధం చేసి గెలిచేస్తున్నారు వాళ్ళ మీద. చిన్న దేశం, విశాఖపట్నం దేశం, భయం ఉండదు. అదే బ్లడ్ స్టెఫెన్ కూడా. మరి ఎందుకు తిరగబడలేదు అని అంటే, స్టెఫెన్కి మార్గం చూపిన యేసు ప్రభు తిరగబడలేదు కాబట్టి. స్టెఫెన్ తిరగబడగలడు, పౌలు తిరగబడగలడు. పౌలు వ్యక్తిత్వం ఎలాంటిది? స్టెఫెన్ చచ్చిపోతుంటే చేతులు కట్టుకుని నుంచున్నాడు యవ్వనస్తుడు. పౌలు కూడా అప్పుడు అతను కూడా ఆక్రోషంతో ఉన్నటువంటి వాడే, కోపంతో క్రోధంతో బ్రతికినటువంటి వాడే సౌలు. ఆయన స్టెఫెన్ కొట్టి చంపేస్తుంటే అక్కడే నిలబడ్డాడు. చంపేయండి అన్నాడు. చంపేసిన తర్వాత చచ్చిపోయాడులే అని సాక్ష్యం చెప్పాడు. అలాంటి యవ్వన ప్రాయం ఉన్నటువంటి పౌలుని దేవుడు పట్టుకున్నాడు. తిరగబడే మనస్తత్వం కలిగినటువంటి పౌలు అలా అలా సువార్త ప్రకటించుకుంటున్నాడు. గలతీ ప్రాంతం వెళ్ళాడు. గలతీ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. అక్కడ దెర్బే, లుస్త్రా అనేటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడికి వెళ్తే పౌల్ని కొట్టి ఊరు అవతలకి ఈడ్ చేశారు. ఇదేంటి మరి? పౌలు ముందు ఏం చేసేవాడు అంటే, రే వీడు వేరేవాడు అని పౌలుకి వినబడితే చాలు, వాళ్ళన్నట్టు కాదు, ఎవరో అంటే వినబడితే చాలు వెంటనే గుర్రం వేసుకుని వాళ్ళ మీద వెళ్ళిపోయేవాడట. అలాంటి పౌలు దేవుడు ఇలా పట్టుకుంటే యవ్వన ప్రాయంలో దెబ్బలు తింటున్నా సరే దేవుని కోసం తలంచుకున్నాడు. ఒకవేళ చనిపోయాడు అనుకున్నాడు అక్కడ ఉన్నటువంటి వాడు. ఆ గలతీ ప్రజలు కొంతమంది యూదులు వచ్చి కొట్టించేస్తే చచ్చిపోయాడు పౌలేక అని చెప్పి ఊరవతలకి ఈడ్ చేస్తే అలా దెబ్బలు తిన్నాడు తప్ప తనను తాను అంటే తనలో వచ్చేటువంటి ఆవేశాన్ని ఉపయోగించాలని అనుకోలేదు. వాటిని జయించాలి. ఈరోజు స్టెఫెన్ గురించి నేను మాట్లాడడానికి కారణం ఏంటి? దేవుడు బైబిల్లో రాయించడానికి కారణం ఏంటంటే, బలమైనటువంటి ప్రాయంలో నువ్వు చేయగలవు అని నిన్ను ముందుకు నెట్టేటువంటి ఆలోచనలు కొన్ని వస్తాయి. అన్నీ అని కాదు, కొన్ని నిన్ను పాడు చేసేవి. ఆ కొన్ని ఆలోచనలు నిన్ను పాడు చేస్తాయేమో అని ఆలోచించి నిన్ను నువ్వు ఆఫ్ చేసుకుని నియంత్రించుకోగలిగితే నీ జీవితాన్ని నెగ్గగలుగుతావు. అందుకే స్టెఫెన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం, పౌలు గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి మార్గం వేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే కారణం, యవ్వన వయసులో యవ్వన ఇచ్చలను వారు జయించారు. ఇదే తిమోతితో మాట్లాడుతూ ఓ మాట చెప్తాడు. ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అన్నాడండి. యవ్వనేచ్ఛల నుండి అదేంటి అని అంటే, చెప్పాను కదా, ఈ యవ్వన ప్రాయంలో కొన్ని ఇష్టాలు మనలో పుడతాయి. చూడండి, యవ్వన పిల్లలకు వచ్చేవి పెద్దలకు నచ్చవు కొన్ని. కారణం ఏంటి? అదేంటి నీకు నచ్చింది పెద్దలకు ఎందుకు నచ్చట్లేదు? మనకు నచ్చుతుందండి, యవ్వన వయసులో ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, కానీ పెద్దోళ్ళకి ఎందుకు నచ్చట్లేదు? నాకు బాగానే ఉంది కదా, నాకు తీయగానే అనిపిస్తుంది, నాకు రుచిగానే అనిపిస్తుంది, నాకేం తప్పు అనిపించట్లేదు, కానీ చూసే పెద్దలు ఎందుకు దీన్ని తప్పుగా చూస్తున్నారు? అక్కడే ఆలోచించాలన్నమాట. మనకు నచ్చింది ఎందుకు పెద్దలకు నచ్చలేదు? మన తోటి వయస్కులను ఎప్పుడు మనం అంచనా వేసుకోకూడదటండి. అలా అంచనా వేసుకుంటే మనం దెబ్బ అవుతామట. బైబిల్లో అలా దెబ్బ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారండి. సొలొమోను కుమారుడు పుడితే రెహబాము అతని పేరు. అతను తన ప్రాయంలో ఉన్న వారినే జోడు కట్టుకున్నాడు, వారి ఆలోచనలే ఫాలో అవ్వాలనుకున్నాడు. తత్ఫలితం ఏమైందనంటే, తండ్రి ఎంత రాజ్యాన్ని అప్పగిస్తే ఇంత రాజ్యం అయిపోయింది. కారణం ఏంటి అంటే, ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడలేదు పెద్దల ఆలోచన. ఎందుకనంటే యవ్వన ప్రాయంలో కొన్ని బలహీనతలు మనల్ని వెనక లాగేటువంటి బలహీనతలు వస్తాయి. అందుకే ఇవన్నీ దాటుకుంటూ అటు మాస్గాను బ్రతికాడు, మాస్లో నుంచి బయటకు వచ్చేసి క్రీస్తులో కట్టబడి బ్రతికాడు. ఎవరో? పౌలు. ఆ అనుభవాలు జోడించి తిమోతి భక్తుడు యవనస్తుడికి చెప్తున్నాడు అనమాట. యవన ప్రాయంలో కొన్ని హెచ్చలు వస్తాయి, అది నిన్ను కష్టాలకు నడిపిస్తాయి, వాటి నుంచి నువ్వు దూరంగా పారిపో. ఆ యవన ప్రాయంలో నువ్వు తీసుకోవాల్సిన బహుజాగ్రత్తలే, మాట బహుజాగ్రత్తే, ప్రవర్తన బహుజాగ్రత్తే, ప్రేమ. ఆ రెండింటి గురించి మీకు గతించినటువంటి వారం మీకు చెప్పాను. ఏంటది? మాట ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి. ప్రేమ అన్నప్పుడు, ప్రేమ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనం చదివాం కదండి. ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమ డంబంగా ఉండదు, ప్రేమ దీర్ఘకాలం సహించుకుంటది. అంటే ముఖ్యంగా ఉన్నటువంటివి చాలా ఉంటాయి అక్కడ. ప్రేమ దీర్ఘకాలం సహించుకుంటాం. ఇంకోటి ఏంటి అని అన్నప్పుడు, ఇదే ప్రేమ
కొన్ని కోరికలు మనకి అంటే మన వయసులో కొన్ని వచ్చేటువంటి కోరికలు బట్టి కొన్ని బంధాలు ఉంటాయి. అంటే కుటుంబ బంధము, స్నేహ బంధము, ఇంకా లైంగికపరమైనటువంటి బంధాలు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా నువ్వు ప్రేమతో ఉన్నటువంటి బంధాలు. ఏ ప్రేమ అనంటే పైనుంచి వస్తున్నావు, ఎక్కడ? క్రీస్తు నుంచి వస్తున్నావు, క్రీస్తు ఇచ్చినటువంటి బంధాల నుంచి వస్తున్నావు. కాబట్టి ఈ బంధాలలో పవిత్రమైనటువంటి ప్రేమ. ఏ ప్రేమ అండి? పవిత్రమైనటువంటి ప్రేమ ఉండాలట. స్నేహంలో చూపేటువంటి ప్రేమ ఉంటుందా అండి? ఈరోజు మనం బయటకు వెళ్ళాం అనుకోండి, అంటే బయటకంటే నా ఉద్దేశం కొంచెం బాగా అప్డేటెడ్ అయిపోయినటువంటి కొన్ని ప్రాంతాలు, అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఫ్రెండ్సే. కానీ ఆ లైంగిక పరమైనటువంటి బంధాల్లో చాలా తప్పులు దొరుకుతాయి అన్నమాట. కలిసే ఉంటారు కానీ అక్కడ పవిత్రత కనిపించదు. కారణం ఏంటంటే, ఒకటి పెద్దల యొక్క భయభక్తులు, రెండు ముఖ్యమైనది దేవుని యొక్క భయం. ఈ రెండు లేకపోవడాన్ని బట్టి ఈ బంధాల మధ్యన పవిత్రమైనటువంటి ప్రేమను పంచాలి తప్ప ప్రేమ అనేది వినియోగించుకుని బంధాలను మనం మలుచుకోకూడదు అని వారికి తెలియకపోవడమే. కాబట్టి ప్రేమ అనేటువంటిది పవిత్రత, అది మిళితమై ఉండాలి. తల్లిదండ్రుల మధ్యనటువంటి తల్లిదండ్రుల బిడ్డల ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ ఉంటుంది. అన్న చెల్లెళ్ళు ఆ ప్రేమలో పవిత్రమైనటువంటి ప్రేమ ఉంటది. అదే ప్రేమ స్నేహం దగ్గరికి రా, అదే ప్రేమ నీ గ్రామంలోనూ ఉండాలి. మరి లైంగిక పరమైనటువంటి విధానాలు అనేటప్పటికీ దేవుడు బంధాన్ని ఏర్పాటు చేశాడు మనకు. ఏంటా బంధం? వివాహ బంధం. అది పవిత్రమైనటువంటి ఓ సంబంధం. ఇలాగా నీ ప్రేమలో ఏ విధమైనటువంటి కల్మషాన్ని జోడించకుండా దేవుడు అనుకున్నట్లుగా పవిత్రతను మనం చూపించే వారంగా ఉండాలి అన్నది దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం చూద్దాం. ఇంకొకటి ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఏంటంటే బైబిల్ చెప్పిందే అది. బైబిల్ చెప్పిందే. యేసు ప్రభు తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు అంటాడు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ పౌలు. ఏం చేసుకున్నాడంట అంటే తనంటూ ఏమీ లేదు, అతను నథింగ్, నిల్ అయిపోయాడు యేసు ప్రభు. ఎందుకు అయిపోయావు? ఎవరు నువ్వు అని అంటే ముల్లోకాలని పరిపాలించేటువంటి మహాచక్రవర్తి యేసు ప్రభు అంటే. అలాంటి యేసు ప్రభు ఏమీ లేకుండా నిల్లైపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే దాని వెనకాలే ఉంది ప్రేమ అన్నాడు భక్తుడైనటువంటి యోహాను పత్రిక రాస్తూ. మనం చూస్తే మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే గొప్ప మాట అక్కడ చెప్తాడు. చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ఎవరిని పంపాడట? తన కుమారుని పంపించాడు. ఇందులో ఏముంది? ప్రేమ. అంటే ఈ ప్రేమ ఏమి ఆశించి? తన కుమారుని ఇచ్చాడు కదా, ఏమి ఆశించి? ఏమీ ఆశించలేదు. ఏమి ఇచ్చాం మనం? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకు మనం ఎంత ఖర్చు పెట్టాం? యేసు ప్రభు ఈ లోకానికి రావాలని ఎవరు అర్జీ పెట్టుకున్నారు? ఎవరు ఏమో అర్జీ పెట్టలేదు, ఎవరేమీ డబ్బులు ఖర్చు పెట్టలేదు. యేసు ప్రభు ఈ లోకానికి రావాలి తండ్రి ఇదిగో అని దేవుడికి డబ్బులు ఇచ్చినాడు ఎవరు లేరు. మరి ముల్లోకాలను పరిపాలించేటువంటి ఆ మహాచక్రవర్తి ఎందుకు మనిషిగా మారి మన మధ్యకి వచ్చేసాడు అని అంటే అందులోనే ప్రేమ ఉందయ్యా అన్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీలో ఒకటయ్యాడు, మీలో ఒకటయ్యాడు, మీలో మారాడు, మిమ్మల్ని అందరినీ మార్చాలని తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇందులోనే ప్రేమ అన్నాడు. అంటే దేవుడు చెప్పేటువంటి ప్రేమ త్యాగం. ఏంటండి? త్యాగం. ప్రేమలో ఇంకో గుణం త్యాగం. ఈ త్యాగం అనేటువంటిది నిస్వార్థమైనదై ఉండాలి. స్వార్థంతో కూడింది వదిలేసాను రా పలానోడి కోసం దాన్ని అని అంటాం మనం. అంటే మనకి ఇష్టమైనటువంటి ఒక వస్తువు కావచ్చు, ఇంకొక ఏదో మన సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏమంటాం అంటే నోరు జారుతుంటాం అన్నమాట.
కానీ దేవుడు నోరు జారేటువంటి వ్యక్తి కాదు. దేన్ని ఆశించి ఆయన ఈ లోకానికి రాలేదట. నేను ఇది ఇచ్చాను అని దెప్పు పొడిచేవాడు కూడా కాదట దేవుడు. కాబట్టి ఆయన అనేటువంటి ప్రేమలో నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే త్యాగం. ఆ త్యాగంలో ఏ స్వార్థం మిళితమై ఉండకూడదు అనమాట. మిళితమై ఉండకూడదు. మన ప్రేమల్లో చూడండి, ఏదో స్వార్థం మిళితమై ఉంటుందండి ఖచ్చితంగా. మన ప్రేమల్లో, ఈ మనుషుల మధ్యన నుండి ప్రేమల్లో ఏదో స్వార్థం ఉంటుంది. నీకంటూ ఏదో ఎంత ఆశించింది రాలేదు అని అంటే అక్కడ నువ్వు బాధపడతావు. దేవుడు ఇలా బాధపడాలంటే ఎంత బాధపడాలా? ప్రాణం ఇచ్చాడు, మనం మాట విన్నామా? ఆయన కోరుకున్నట్లు మనం ఉంటున్నామా? కానీ మరి ఆయన ఇంకా దీర్ఘశాంతంతో, మనకు చెప్పిన దీర్ఘశాంతం ఆయన దగ్గర ఉండదా? పేతురు అందుకే అంటాడు, ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడట. ఈ దీర్ఘశాంతం ఎందుకు అని అంటే రక్షణ కొరకు, నువ్వు మార్పు కొరకు, నువ్వు మారుతావని, నువ్వు ప్రభు మాటలోనికి వచ్చి ఆ మాట ప్రకారంగా నడుచుకుంటావనట. ఆ మాటలో నువ్వు నడుస్తావని, నీ మీద కోపం పెంచుకోకుండా ఆయన కోపాన్ని తగ్గించుకుని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడట. కాబట్టి ప్రేమలో దీర్ఘశాంతం మిళితమై ఉంది. దేవుడు చెప్పేటువంటి ప్రేమ ఇది. ప్రేమలో ఇంకో కోణం ఏంటంటే ఆదర్శంగా ఉండడం అన్నాడు. ఏంటండి ఆదర్శంగా ఉండడం అంటే? ఆదర్శంగా ఉండడం అని అంటే రెండు భాగాలు ఉంటాయి. ఒకటి క్షమించు, ఇంకొకటి సాయించే. ఏంటండి ఆదర్శ ప్రేమ అని అంటే? అంటే నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి ప్రేమ ఏంటంటే ఒకటి క్షమించు, రెండు సాయించే. క్షమించే గుణం, సహాయం చేసే గుణం ఎక్కడున్నాయో తెలుసా అంటే ప్రేమలో. ప్రేమ క్షమించాలట, ప్రేమ సాయం చేయాలట. ఇది నిస్వార్థత. అలాగే నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపించేటువంటి ప్రేమ. భక్తుడైనటువంటి యోహాను ఒక విషయాన్ని చెప్తారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి మనం చదివాం కదా ఇందాక. అక్కడికి వెళ్తే 4వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూద్దాం. 7, 8 వచనాల్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అన్నాడు. మనం సహజంగా మాట్లాడుతున్నాం, దేవుని నేను నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను యేసుప్రభు మాటను బట్టి నడుచుకుంటున్నాను, నా దేవుడికి నా ద్వారా ఏ విధమైనటువంటి చెడ్డ పేరు నేను రానివ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాను నా జీవితకాలం అంతా అని అనుకుంటుంటాం మనం. చాలా మంచిది. అలా అనుకునేటువంటి మనకి ఆయన ఏం చెప్తున్నాడనంటే ప్రేమ గురించి చెప్తున్నాడు. మనం ఒకరిని ఒకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై అన్నాడు. ఎన్ని మనం దేవుని వారం, నేను నమ్ముతున్నాను, నేను వెంబడిస్తున్నాను, నేను రక్షణలో ఉన్నాను అని చెప్పే ప్రతి ఒక్కరం కూడా అదే మాటతో ఇంకొక మాట జోడించుకోవాలి. ఏంటి అని అంటే క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రేమ నాలో ఉంది అని అంటే అప్పుడు మనకి ఎవరు ఉండకూడదు? ఎవరు ఉండకూడదండి? శత్రువు ఉండకూడదు. క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ప్రేమలో మనకి ఎవరు ఉండకూడదు? శత్రువు ఉండకూడదు. క్రైస్తవులకు శత్రువు ఉన్నాడు, అపవాది. వాడు కంటికి కనిపించేవాడు కాదు, కానీ మన అందరి వెంబడే వెనకాలే వాడు ఎప్పుడూ ఉంటాడు. మనకు శత్రువు ఉన్నాడు. కానీ దేవుడు చెప్పే ఈ ప్రేమలో మనకు ఉండకూడని శత్రువు ఎవరనంటే వ్యక్తులుగా ఉన్నటువంటి మనం. మనుషులే మనుషులకి శత్రువులుగా ఉండకూడదు. అటు నిర్ణయాలు మనలోనికి రానివ్వకూడదు అన్నాడు. ఒక క్రైస్తవుడితో మాట్లాడుతూ, ముఖ్యంగా యవన ప్రాయంలో ఈ నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి కదండి. మనకి నచ్చలేదనంటే చాలా సీరియస్గా ఉంటాం వాళ్ళ పైన. వాళ్ళని సహించలేం. వాళ్ళు అలా దారిలో ఎదురుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా ఆ అరికాల నుంచి
ఆ కడుపులో నుంచి, ఆ గుండెల్లో నుంచి ఆ నరాలు ఫిట్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. మనకు నచ్చినోడు అలాగే ఎదుర్కొంటూ వచ్చినప్పుడు ఆ ఫేస్ మన ఫేస్కి కానీ ఎదురైంది అనుభూతికి ఎందుకో తెలీదు, కానీ అవకాశం వస్తే అక్కడే చంపేలా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంటది. ఎప్పుడు అని అంటే మన దగ్గర శక్తి ఉన్నప్పుడు. శక్తి కోల్పోయినాక ఆలోచన వస్తుంది కానీ చేయలేవు. శక్తి ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది, అవకాశం వస్తే చేసేస్తాం, అప్పుడు దాన్ని జయించాలట. దేవుడు అదే చెప్తున్నాడు. అందుకే శక్తి కలిగిన ప్రాయాన్నే ఆయన కేంద్రంగా చూసి మాట్లాడుతున్నాడు. ఆ ప్రాయంలో నువ్వు గెలిచేస్తే జీవితం అంతా విన్నే. ఆ ప్రాయం ఒకటేనండి మనల్ని ఓడించే ప్రాయం కదా. ఈ యవ్వన ప్రాయమే మనల్ని ఓడించే ప్రాయం అండి ప్రాముఖ్యంగా. అంటే మన దగ్గర ఆలోచన ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు అలాంటి టైంలో వీటికన్నానండి దేవుడు కోరాడండి. విలాప వాక్యాల్లో పాత నిబంధన కాలానికి వెళ్తేనండి ఇర్మియా ప్రవక్త గారు మాట్లాడతారు. అక్కడ ఆ ప్రవక్త గారి ద్వారా మాట చెప్తాడు. విలాప వాక్యాలు ఒకసారి తీయండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే అన్నాడు. ఏమన్నాడండి? యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. కాడి అంటే ఏంటండి? అందుకే కాడి అంటే ఏంటి? నైతికంగా తీసుకో బాధ్యత, ఆధ్యాత్మికంగా తీసుకో దేవుడు అప్పగించిన పని. నైతికంగా నీ బాధ్యత, ఒక కుటుంబం ఉంటుంది, ఓ రిలేషన్షిప్ ఉంటుంది నీకు, దానికి సంబంధించిన బాధ్యత. కాడి అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కి బాగా అర్థం కాకపోవచ్చు. కారణం కళ్ళు ముందు కనిపించట్లేదు కాబట్టి. అంతే కదండి. దేవుడు అన్నీ కూడా వాక్యంలో చెప్పినప్పుడు మనిషి కళ్ళ ముందు కనిపించేవి చెప్తాడు. ఎందుకంటే తొందరగా కనెక్ట్ అవుతారండి. కళ్ళ ముందు కనపడని చెప్పారు, కనెక్ట్ అవరు, అర్థం కాదు. మనం ఏదో అలా వింటాం అంతే. అందుకు కాడి అన్నాడు. ఆ జనరేషన్ తెలుస్తుంది, నా వరకు కూడా తెలుస్తుంది, ఈ వచ్చే జనరేషన్కి తెలియదు ఇంకా. ఎందుకంటే ఆ సిస్టమ్ పోతుంది. కాడి అనేటువంటిది పశువులు మెడ మీద పెట్టి లాగించేవారు. కాడి అనేటువంటిది మనుషులు మెడ మీద పెట్టి లాగించేవారు. అంటే అది చాలా కష్టం, కానీ అది పూర్తయితే కొన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. ఒక బండి లాగింది అనుకోండి, అది పూర్తయితే కొన్ని లాభాలు ఉంటాయి. సరుకు రవాణా జరుగుతుంది, ఆహార పదార్థాల కొరకైనటువంటి పని పూర్తవుతుంది. ఇన్నున్నాయి కాడిని భరించడం ద్వారా. అంటే ఒక సక్సెస్, దాన్ని భరించడం ద్వారా సక్సెస్ చూస్తావు. ఆ కాడి అది. ఈరోజు కాడి అర్థం కాదు, కారణం అది లేదు. ఈరోజు అంతా మోటార్ వచ్చేసింది కాబట్టి కాడి కనపడతలేదు. కనపడుతుందా? తెలీదు. ఈరోజు పుట్టే పిల్లలకి కాడి అంటే ఏంటో తెలియదు, మనకు తెలుసు. అయితే యవ్వన ప్రాయంలో నీ బాధ్యత ఉంటుంది, నీకు ఫ్యామిలీ, నీకు రిలేషన్షిప్. దాన్ని నువ్వు ఎలా భరించాలి అంటే దీన్ని నేను సక్సెస్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? సక్సెస్ చేయాలి. కొన్ని ఎడ్లండి ఆ మోసేటప్పుడు బరువు లాగలేక ఇలా పడుకుని పోయి, అంటే నాకు తెలుసు బాగా, మా అమ్మమ్మ వాళ్ళు గుండి కాబట్టి నేను బాగా చూసుకోండి, దగ్గరగా ఉండి. ఒక ఎద్దు ఉండేది మాకు, బలంగా తక్కువ, ఒక ఎద్దేం బలం ఎక్కువ ఉండేది. ఈ బలం తక్కువ ఉన్నది కొంచెం దూరం నడిచి నడవలేక ఇసుక ఉండేది అనమాట. మా చేలోకి వెళ్ళేది, అక్కడ ఆ ఇసుక దగ్గరికి వెళ్ళి ఇంకా లాగలేక అలా పడుకుని పోయేదండి. ఇంకొకటి లాగేది, ఇది లాగలేకపోయేది. అప్పుడు మా తాతయ్య మళ్ళీ ఇంటికి వెళ్ళి పోతుని తెచ్చేవాడు. ఎందుకంటే ఎద్దులు ఉండి, పోతులు ఉండి, గేదెలు, ఆవులు బోళ్ళు దొడ్డు ఉండేది మాకు. మళ్ళీ పోతుని తీసుకొచ్చేవాడు. ఆ పక్కనేమో ఎద్దు, ఈ పక్కన పోతు కట్టేవాడు. సునాయాసంగా లాగేసేది దేవతలకి. ఇప్పుడు ఇది లాగలేదు కదా, అంటే భారం మొయ్యలేక పడుకుని పోయింది. అది ఏమి సాధించలేదు అని అంటే శుభానికి వెళ్ళలేదు, అది అంటే సక్సెస్కి వెళ్ళలేదు. మధ్యలో ఇది చివాట్లు, దెబ్బలు తినాలి. దాన్ని పక్కకి లాగి ఇది పనిచేయదు అని చెప్పి 4 వీకోడు మా తాతయ్య. దాని ప్లేస్లో మనం వెళ్ళాం అనుకోండి, ఒకవేళ మనకంటూ రిలేషన్ ఉంటుంది, మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని మనం తీసుకువెళ్ళలేక మధ్యలో మనం ఉండిపోతే చూసే సమాజం అంతా మనల్ని చీ అన్నట్టు చూస్తుందండి. కారణం ఏంటంటే సక్సెస్ చేయలేకపోతున్నావు.
సాధించాలనేటువంటి పట్టుదల ఉండాలి కదా, చెయ్యాలి కదా. ఆ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేయకపోతే ఎలా? సమాజం నిన్ను ప్రశ్నించకుండా, సమాజం నిన్ను ఎగతాళిగా చూడకుండా, ఆ కాడి నీకు బలమైనటువంటి ప్రాయం ఉన్నప్పుడే బాధ్యతను నువ్వు పూర్తి చేయగలిగితే బలం తగ్గేటప్పటికి నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు రెస్ట్లో ఉంటావు. అప్పుడు నువ్వేం నీ నుంచి ఏ ఆదాయం రాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా తిని పడుకో అంటావు. ఇది కూడా మా దొడ్లో ఒక ఆవు ఉండేది, చాలా పిల్లలు పెట్టింది, చివరికి పెట్టలేదు. కానీ మా అమ్మమ్మ దాన్ని అమ్మనివ్వలేదు, ఏమీ చేయనివ్వలేదు. అలా వదిలే, తిన్నన్నాళ్ళు తింటది, బతికినన్నాళ్ళు బతుకుతుంది, చనిపోతే కప్పెడదాం అన్నదాన్ని. అలాగే చేసిందాన్ని. కారణం ఈ చెప్పినటువంటి అన్ని దానికి పుట్టే ముందు అన్ని. ఆ కాలంలో అది ఉన్నన్ని దినాలు ప్రొడక్షన్ ఇచ్చింది, దానికి ఓపుకున్న నాళ్ళు ప్రొడక్షన్ ఇచ్చింది, సక్సెస్ గా దాని లైఫ్ ముగించుకుందండి. అలా ప్రశాంతంగా తన జీవితం అంతా హాయిగా పడుకుంది, తిన్నదే, వృద్ధాప్యం వచ్చింది, అక్కడే చనిపోయింది. దేవుడు కూడా అది చెప్తున్నాడండి, ఓపిక ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ వైపు పరిగెత్తాలి, ఓపిక ఉన్నప్పుడు సక్సెస్ వైపు పరిగెత్తాలి. దేవుడు అదే చెప్తున్నాడు. యవ్వన ప్రాయంలో అనేక కోరికలు వస్తాయి, అవి కాదు నీవి. నీకు బాధ్యత ఉంటది, అక్కడ పెట్టు నీ దృష్టి. ఆ బాధ్యతను సక్సెస్ చేస్తే నీ బలం తగ్గిన తర్వాత నువ్వు సక్సెస్ లైఫ్ ద్వారా ఎంజాయ్ చేయగలుగుతావు. అదే ఈ బలం ఉన్నప్పుడు ఎంజాయ్ వైపు వెళ్ళిపోతే బలం పోయిన తర్వాత నీకు సక్సెస్ లేదు ఎందుకే. అప్పుడు ఏం చేస్తావు? ఆ లైఫ్ ఏంటి? నీ లైఫ్ ఎవరు చూస్తారు నీ వైపు? కాబట్టి దేవుడు ఊరికనేమంతా ఏం చెప్పడం, ప్రతిదీ కూడా మనల్ని నిలబెట్టాలని, మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ మన వైపు గౌరవంగా చూడాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే తన బిడ్డలు సిగ్గుపడడం దేవునికి ఏమి ఇష్టం కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం యవన ప్రాయంలో వచ్చేటువంటి వాటిని మనం అది చేయాలి ఇది చేయాలని కాదు, కానీ దేవుడు అన్నాడు, కాడి మోయట నరునికి మేలు, ఆ బాధ్యత ఆ భారం పెట్టింది ఎవరట? యెహోవాయే అన్నాడు. దేవుడే కారణం. నీ సక్సెస్ కోరుకుని ఆయనకేమి ఉపయోగం? ఏమైనా ఇస్తావా? నువ్వు సక్సెస్గా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు. తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా ఆలోచిస్తారు, పరితపించిపోతారు. తీరా పిల్లలు సంపాదించడానికి వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఎందుకు ఎంత పరితపించావు అని అంటే ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని. అంతే. వాళ్ళు సంతోషించే స్టేజ్కి వచ్చినప్పటికి నువ్వు చచ్చిపోతావు, నీ టైం అయిపోయి. కానీ ఎందుకు అని అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలండి. దేవుడు కూడా అలాగే. దేవుడు ఏం చచ్చిపోడు, కానీ మన సంతోషం మనకు చూపించాలని దేవుడు మన పైన బాధ్యత భారం ఉంది. నీవు జ్ఞాపకం చేసుకో. నిన్ను ఒక్కరు చూడట్లేదు, సమాజం చూస్తుంది. మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుని రెండు విభాగాలు చూస్తాయి. ఒకటి సంఘం, రెండు సమాజం. ఇద్దరు చూస్తారు నిన్ను. అదే లోకానికి వెళ్ళు, నేను ఎవడో చూడటం. లోకానికి వెళితే నేను ఎవడో ఇది ఎంతే అంటాడు. కానీ సంఘానికి వచ్చేవాడిని రెండు విభాగాలు చూస్తున్నాయి. ఎందుకంటే ఇటు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఇలా ఉంటున్నాడు అని. అపవాది ప్రేరణ అండి. ఎందుకంటే వాళ్ళంతా అపవాది చెరలో ఉంటారు, వాడి పనే చేస్తారు. వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు అన్నమాట. చెడ్డగా వెళ్ళేవాడిని ఎవడో పట్టించుకోడు, మంచిగా నిలబడమని అందరూ చూస్తారు. ఈయన చెడ్డోడు అని చిత్రిగా. దానివల్ల నీకు లాభం ఏంటి అని అంటే ఏమీ ఉండదు. ఏదో ఒక మాట ఉంటుంది కదా, సునకానందం అని, అది తప్ప ఏమీ ఉండదు. ఏమైనా ఉంటుందా? నేను చెడ్డగా చిత్రీకరించడం ద్వారా నీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ దాని కొరకు ఎందుకు ఎదురు చూస్తావు అంటే నీ మైండ్ అదే, నీ మైండ్ నీ బుద్ధి అదే. ఒకరిని చెడు చేయాలి, ఒకరిని చెడు చేయాలని. అది ఉండకుండా ఉండడం అని అంటే బాధ్యతలు నిమగ్నం అవడం. దేవుడు అదే చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ ముఖ్యంగా ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ విధానంలో. ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బంధాల మధ్య ప్రేమ పవిత్రతకే దోహదపడేదిగా ఉండాలి తప్ప అపవిత్రత ఈ ప్రేమలోనికి రానివ్వకూడదట. అక్కడ జాగ్రత్త పడు, నీ ప్రాయంలో, నీ బలమైన ప్రాయంలో. ఇంకొకటి విశ్వాసం. ఇంకోటి ఏంటండి? విశ్వాసం అంటే ఏంటండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాల్లో దేవుడు మాట్లాడుతూ గ్రంథకర్త ద్వారా ఇలా చెప్తాడు. మనం చూస్తే విశ్వాసం అనేటువంటిది ఏంటి అని అన్నప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువునై ఉన్నది అన్నట. ఇక్కడ నీ కంటికి ఏం కనిపించదు, కానీ అది ఉంది అని దేవుడు చెప్తే నమ్మాలి.
నీ కంటికి ఏమీ కనిపించదు, కానీ ఉంది అని చెప్తే అది నమ్మాలి. దేవుడు ఉంది అని అంటే అది ఉంది. దేవుడు అని అంటేనే సత్యం. ఇక అందులో ఏ విధమైనటువంటి డొంక తిరుగుడు మాటలు లేవు. దేవుడు అంటేనే సత్యం, దేవుడు అంటేనే వెలుగు. ఈ రెండు దేవుడే. ప్రేమ అంటేనే దేవుడు. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, సత్యం ఈజ్ ఈక్వల్ టు దేవుడు, వెలుగు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. వాటికి రూపమే దేవుడు అట. కాబట్టి ఆయన ఉంది అన్నానంటే అది సత్యం. నీ కంటికి కనిపించదు, కానీ దేవుడు చెప్తున్నాడు అది ఉంది అని. దాన్ని నమ్మడమే విశ్వాసం అన్నాడు. యవన ప్రాయంలో, అంటే మన దగ్గర బలం ఉన్నటువంటి ప్రాయంలో లాజికల్ థింకింగ్ ఉంటుంది మన దగ్గర ఎక్కువ. అంటే అన్ని లాజిక్గా ఆలోచించడం, లాజికల్ మైండ్ తోటి ఉపయోగిస్తూ ఉంటాం. నాకు తగిలితేనే నేను నమ్ముతాను, కనబడితేనే నమ్ముతాను అనేటువంటి ఉద్దేశాలతో ఉంటుంటారు. కానీ దేవుడి దగ్గర అవి చెల్లవు. ఎందుకంటే నువ్వు ఎదుర్కొనేది మనిషిని కాదు, దేవుణ్ణి అని అర్థం చేసుకో అంటున్నాడు. విశ్వాసపు ఆ అంచుల దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసము అని అన్నప్పుడు దేవుడు ముందు నేను నిలబడ్డాను అని ముందు గుర్తుపెట్టుకో. దేవునితోటి మనిషిలాగా మాట్లాడదాం, మనిషిలా నిర్ణయాలు తీసుకుందాం, మనిషిని అడిగినట్లు ప్రశ్న వేద్దాం అని అనంటే దేవుని ముందు అది సాగదు. కారణం, దేవుడు నీలాంటి వాడు కాదు, నిన్ను పుట్టించిన వాడు. నీలాంటి వాడికి నిన్ను పుట్టించిన వాడికి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించుకుంటే అప్పుడు విశ్వాసం దగ్గరికి నువ్వు నిలబడగలవు. అదృశ్యం అనేది ఉన్నది అని అనడానికి రుజువే నీ విశ్వాసం అన్నాడు. ఏంటయ్యా నీ ప్రయాణం అని అంటే, నా ప్రభు నా కొరకు వస్తాడు, దాని కొరకు వస్తాడట అనకూడదు. పరలోకం ఉందట అనకూడదు. అట అన్నావు అని అంటే నువ్వు విశ్వాసవి కాదు. పరలోకం ఉంది, ప్రభువు వస్తాడు, ఆయన చెప్పాడు, అది వాస్తవం. ఎందుకంటే యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు కాబట్టి. నేను వస్తాను అని అంటే వస్తాడు, తీసుకువెళ్తాను అని అంటే తీసుకువెళ్తాడు. స్థలం ఉంది అని అంటే ఉంది, నివాసాలు ఉన్నాయి అని అంటే ఉన్నాయి. ఆయన ఏదన్నా అది ఉంది, కానీ నీ కంటికి అది ఏది కనిపించదు. అది నమ్మడమే విశ్వాసం. ఇది యవన ప్రాయంలో సాధించాలి. ఎందుకంటే అప్పుడు నమ్ము దేవుణ్ణి. అంటే ఈ మధ్యన చదువుని బట్టో, జ్ఞానాన్ని బట్టో, ఆలోచన బట్టో ఒకవేళ దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ అలా పూర్వకంగా కొడితే దేవుణ్ణి ఆశల కొరకు నమ్ముకునేవాళ్ళు, ఏదో సహాయం వస్తుందని నమ్ముకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళే స్టార్టింగ్లో మన భారతదేశంలో మొట్టమొదటిగా ఎందుకు ఎస్సీ క్యాస్ట్ నుంచి ఎక్కువ క్రిస్టియన్స్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, యేసుప్రభు వస్తాడు నన్ను తీసుకుని వెళ్తారని నమ్మిన వాళ్ళు కాదు ఎక్కువ. కాదండి, ఏదో పెడతారో తీసుకోవడానికి, తినడానికి ఉంటుంది అని. ఎందుకంటే ఈ క్యాస్ట్లో మనంతా బ్యాక్వర్డ్ క్యాస్ట్, తక్కువ పేదరికం, ఎక్కువ పేదరికం, తక్కువ ధనం. ఈ పేదరికం ఏం చేసిందంటే సహాయం కోసం కళ్ళు పెద్దవి చేసి చూడడం మొదలుపెట్టింది. ఆ సాయం ఎవరు చేశారు అని అంటే దేవుడు చేశాడు, క్రిస్టియన్స్ చేసింది, క్రిస్టియన్ మిషనరీస్ చేసాయి. అందుకే ఈ పేదలు అటువైపు చూశారు. అందుకే ఫస్ట్ ఈ ఎస్సీ వర్గాల్లో నుంచి ఎక్కువ క్రిస్టియన్స్ అవ్వడానికి కారణం అండి. అందుకే పేరు కూడా ఏదో దేవుడు అని అంటారు, కులానికి అంటగడతారు యేసుప్రభుని. కానీ యేసుప్రభు కులానికి సంబంధించిన దేవుడు కాదు. యేసుప్రభు ఈ మానవ సమాజానికి సంబంధించిన దేవుడు, మానవులందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన విశ్వాసం ఏమై ఉండాలి అని అంటే, ఆయన చెప్పింది నేను నమ్మడానికి వెళ్తున్నాను, ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళడానికే వెళ్తున్నాను. ఇలా నమ్మే బలమైన యవ్వనస్తుడు ఎవరనంటే అక్కడ ఉన్నాడే తిమోతి. అలా నమ్మే పౌలుతో వెళ్ళిపోయాడు. తిమోతి మంచి జ్ఞానం కలిగిన వాడు. కారణం ఏంటంటే గ్రీకు సంతానానికి చెందినవాడు. ఎవరండి? గ్రీక్ సంతానానికి చెందినవాడు అండి తిమోతి. ఓ పక్కనేమో యోధా మతానికి చెందినటువంటి ఫ్యామిలీ, తల్లి అమ్మమ్మ యోధా మతానికి చెందినవాళ్ళు. ఆ తండ్రి గ్రీకులు అంటే వాళ్ళ తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు అండి. గ్రీకులు అంటే దేవుని పట్ల ఒక ఆసక్తి. వాళ్ళు ఏ దేవుడు అవునే, కానీ ఒక రకమైన ఆసక్తి, వెతుకులాట ఉంటుంది అనమాట గ్రీకుల దగ్గర. చాలా ధైర్యమైనటువంటి వాళ్ళు గ్రీకులు అంటే. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ అంశకు చెందిన వాళ్ళు. ఓ పక్కన తల్లి దేవుని బిడ్డలకు చెందినటువంటి వారు. చాలా ఆలోచించగలడు, చాలా తీవ్రమైన స్వభావం కలిగిన వాడే.
బలమైన ఆలోచన కలిగిన వాడే తిమోతి అని అంటే. అలాంటి తిమోతికి పౌలు చెప్పాడు దేవుడు అంటే ఇది అని, పద అన్నాడంతే. పౌలుతో వెళ్ళిపోయాడు. మీకు ఒక మాట చూపిస్తాను. రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. ఇక్కడ తిమోతి గురించి మాట్లాడుతూ 19వ వచనం చివరి భాగంలో చూడండి, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభుని యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అన్నాడు. తిమోతి గురించి పౌలు చెప్తున్నాడు. చింత పౌలు కొందలంటే చింత, సంఘం గురించినటువంటి చింత అంటాడు. ఇదే కొరింథీయులతో 2వ పత్రికలో మాట్లాడుతూ, అన్ని చింతలు వేరు, సంఘం గురించిన చింత వేరు నాకు అని అంటాడు. అలాంటి చింత, అలాంటి దుగ్ధ కలిగినటువంటి మరొక వ్యక్తి ఎవరు అనంటే తిమోతి. వయసు అంతా అయిపోయి ఓ ప్రసంగి భక్తుడిలాగా అన్ని అనుభవించాను, ఇవేమి పని అవ్వదో ప్రభువే అని అంటలేదు ఆయన. ప్రసంగి భక్తుడు మొత్తం లోకం అనుభవించేశాడు. సొలొమోన్ మొత్తం లోకాన్ని అనుభవించి చివరి దశకు వచ్చేసి అప్పుడు అంటున్నాడు అంత వ్యర్థం, ఆయనే ఉండాలి అంటున్నాడు. మనం అంటాం చాలా మట్టుకి, వయసు ఉన్నప్పుడు దేవుని కోసం ఏం చెయ్యం, అంత అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ వయసు ఎంత అని పెడుతుంది కదా, గవర్నమెంట్ కూడా పని చేయని వయసు వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. అప్పుడప్పుడు తాతయ్య పాడేవాడు, నడిచే ఓపుకున్నంత వరకు రావాలని ఉంది, రాలేకపోయాను అంటే అప్పుడు రాలేకపోయాను, ఇప్పుడు నడలేకపోతున్నాను, రావాలని ఉంది. ఇలా పాట ఉంటుంది కదండి, నాకు రాదంతగా. అయితే తిమోతికి వయసు ఉంది, అయిపోలేదు. అప్పుడు కూడా చింత అనేది ఉంది. దేని గురించి? సంఘము గురించి చింత. ఇది పౌలు తిమోతి గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం అండి. అంటే యవ్వన ప్రాయము లోకం ఆకర్షించే ప్రాయమే, కానీ ఆ ప్రాయంలో దేవుని ఆకర్షణకు తల వంచాడు తిమోతి. మంచి నాలెడ్జ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ నాలెడ్జ్ని బట్టి లోకపరంగా ఆలోచించలేదు. పౌలు వార్త చెప్పినప్పుడు, సువార్త పౌలు బోధించినప్పుడు, నువ్వు రా దేవుని పని కోసం అని అంటే, దేవుణ్ణి వెంబడించు అని అంటే, అతను లాజికల్ థింకింగ్ చేయడం మానేసి ఆయన ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి వెంబడించాలి, దేవుని పనిలో నిమగ్నం అవ్వాలి అనుకున్నాడు. పౌలు తిమోతికి గొప్ప బాధ్యతలు అప్పగించాడు. ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణం, భయంకరమైనటువంటి పట్టణం, భయంకరమైన విగ్రహారాధన చేసే పట్టణం, మాంత్రికులు ఉన్నటువంటి పట్టణం. అలాంటి పట్టణంలోనికి వెళ్తే పౌల్నే గలిబిలి చేసి గందరగోళం చేసి చంపేద్దాం అనుకున్నారు అక్కడ. అలాంటి పట్టణానికి తిమోతి పోతావా అంటే అక్కడికి పోయాడు. సంఘాన్ని సరిచేయి అన్నాడు. ఏంటి సంఘం అంటే? అనేక మంది యొక్క ఆలోచనలతోటి మిళితమై ఉంటది. అలాంటి ఎఫెసీ పట్టణంలో నుండి సంఘాన్ని సరిచేయడానికి తిమోతి అనేటువంటి యవ్వనస్తుడిని పౌలు పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన యవ్వన ప్రాయంలో, అబ్బా నాకు చాలా పని ఉందండి, నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి అనలేదు. భయంకరుల మధ్యలోకి వెళ్తాను, దేవుని భయం ఏంటి వాళ్ళకి నేర్పిస్తాను, సంఘం యొక్క వాల్యూ వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు యవనస్తుడైన తిమోతి. అతను తన ప్రేమ ఎప్పుడు కూడా ఎలా పంచాలో నేర్చుకుంటూనే ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే పౌలు గారి ద్వారా. కారణం, పౌలు అనుభవజ్ఞుడు. పౌలు దేవుని యొక్క ఆలోచన పూర్తిగా దేవుని నుంచే నేర్చుకున్నవాడు. తిమోతి సంఘంలో అన్ని స్టేజ్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అని చెప్తాడు. వృద్ధులు ఉంటారు, తల్లిగా తండ్రిగా భావించు. యవనస్తులు ఉంటారు, మగోళ్ళు సోదరులుగా భావించు. ఆడోళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు తెలిసింది? పూర్ణ పవిత్ర అని అంటాడండి. పూర్ణ పవిత్ర హృదయంతో వాళ్ళని సహోదరీలు అని పిలవాలంటాడు. ఎందుకనంటే పైపచ్చికి ఏదో పెదాలతో మాట్లాడొద్దు. యవన పిల్లలు ఉన్నప్పుడు ఆ యవన పిల్లలు స్త్రీలు, ఆ యవన స్త్రీలు వచ్చినప్పుడు పెదాలతో మాట్లాడొద్దు. చెల్లెని అక్కని పూర్ణ పవిత్ర హృదయం పెట్టు,
అంటాడండి. కారణం ఏంటంటే ఆ వయస్సు చాలా డేంజర్. నీ పని కోసం నేనున్నానని వెళ్ళిపోయాడు తిమోతి. అలాంటి తిమోతికి అడుగడుగున చెప్తానన్నాడు పౌలు. కారణం ఏంటంటే వయస్సు ప్రమాదం. ఎందుకంటే పౌలుకి తెలుసు శరీరం లోకం వైపు లాక్కు వెళ్ళేది. అది రోమీలతో మాట్లాడుతూ పౌలు ఏమంటాడు తెలుసా? మంచి చెయ్యాలనుంది కానీ చెయ్యలేకపోతున్నా, ఇది చెడుని నాకు తెలుసు కానీ ఆగలేకపోతున్నా అన్నాడు. కారణం ఏంటంటే నా శరీరంలో ఏదో ఒకటి ఉంది. ఆ శరీరంలో ఉన్నటువంటి పాప నియమము నా అవయవాల్లో ఉండి నా మనస్సునందు ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడి, అంటే దేవుని ఆలోచన చింత నాకుంది కానీ శరీరంలో ఉన్నటువంటి ఒక నియమం, పాప నియమం, ఆ శరీరంలో ఉన్నటువంటి నియమం నన్ను ఏం చేస్తుందంటే మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో అంటే దేవుని వాక్యంతో పోరాడి నన్ను ఈడ్చుకెళ్ళిపోతుంది. కారణం ఆధ్యాత్మికమైన బలం నా దగ్గర లేకపోవడమే. ఆ బలాన్ని ఇచ్చిందే పరిశుద్ధాత్ముడు అని చెప్తాడండి. కాబట్టి అన్ని అనుభవించినటువంటి పౌలు తిమోతితో చెప్తున్నాడు, వయసు ప్రమాదకరమైనది, మాట జాగ్రత్త. అన్ని వయస్సుల్లో ఉన్నవాళ్ళు నీ ముందు ఉంటారు. అందరినీ ఎలాగ పలకరించాలో, ఎలా గౌరవించాలో అది నేర్చుకో. నేనేం చేస్తా, నాకు ఎందుకురా అని అనలేదండి ఈ రోజు కూడా తిమోతి. అందుకే తిమోతి గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. జైల్లో ఉండి చెప్పాడండి పౌలు, అలాంటి వాడు నా దగ్గర ఇంకెవరో లేరు, మరణం అయిపోతాను అని పౌలుకి తెలిసినప్పుడు దగ్గరికి పిలిచింది ఎవరిని అనుకున్నారు? ఈ తిమోతినే. రా ఒకసారి. ఇంకా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇంకొకటి ఏంటి అనంటే ఈ విశ్వాస సంబంధమైనటువంటి విధానంలో విశ్వాసాన్ని ఆచరణలో చూపడం. భక్తుడు ఒక ఆయన మాట్లాడుతూ, యాకోబు భక్తుడు గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. యాకోబు పత్రికలో మనం ఒక వాక్యాన్ని చూద్దాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. అలాగైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే మృతమైనదగును అనడా. విశ్వాసం క్రియలు లేనిదైతే అది చావుతో సమానం అనడా. విశ్వాసం ఉంది, క్రియ అంటే ఏంటండి? క్రియ అంటే ఏంటి? ఏ రోజైనా దేవుని కోసం మాట్లాడేవా? ఏ రోజైనా దేవుని కోసం చెప్పేవా? ఎవరికైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెబుతూ వారిని దేవునికి అప్పగిస్తూ ప్రార్థన చేసేవా? దేవుని మహిమపరుస్తూ సంఘం మధ్యన ఏ రోజైనా పాట పాడగలిగేవా? నీ ఇంట్లో పాడుతూ పక్కింటోళ్ళు వినాలి, నా దేవుని గొప్పతనం తెలుసుకోవాలి అని ఎప్పుడైనా ఆశించావా? ఆ దేవుడు పంచిన ప్రేమను బట్టి లోకంలోనికి అనగా సమాజంలోనికి వెళ్ళినప్పుడు దేవునినే కనపడేలాగా నీ ప్రవర్తన ఉందా? ఇదంతా క్రియే. ఏం చేస్తున్నావు దేవుని పని కోసం? నీవు సంఘం కోసం ఏం చేస్తున్నావు? దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడని నీ కుటుంబ పరంగా దేవుని క్రియను నువ్వేం చేస్తున్నావు? క్రియ లేకపోతే చచ్చిపోయిన విశ్వాసం నువ్వు అనడా. క్రియ లేకపోతే చచ్చిపోయిన విశ్వాసం. క్రియలేని విశ్వాసం మృతం అన్నాడండి. అంటే చావు. అది క్రియ విశ్వాసం రెండు దేవుడు కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం క్రియ ఉంటేనే నువ్వు బ్రతికున్నాను అని ఎలా చెప్పగలవు? వాడు చచ్చిపోయాడు అని ఎలా చెప్తున్నావు? నువ్వు కదులుతున్నావు, వాడు కదలలేడు. నువ్వు మాట్లాడుతున్నావు, వాడు మాట్లాడలేడు. అంటే మీ మధ్యన ఏంటి ఒక వ్యత్యాసం అంటే క్రియ అనే వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని బట్టే వాడు చచ్చాడని నేను బ్రతికేనని చెప్పగలుగుతున్నాను. మరి నువ్వు విశ్వాసివి అని చెప్పడానికి గుర్తు, నువ్వు మనిషివి అని చెప్పడానికి గుర్తు ఏంటంటే నీ యొక్క తత్వం, మానవ తత్వం. మనుషులు బ్రతికే ఉన్నారు, జంతువులు బ్రతికే ఉన్నాయి, పక్షులు బ్రతికే ఉన్నాయి, జలచరాలు బ్రతికే ఉంటాయి. కానీ నిన్ను మనిషే అని అనడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పని విధానాన్ని బట్టి. నువ్వు చేసేది అది చేయదు, నీ విధానం వేరు, అందుకే నేను మనిషి అన్నారు. నువ్వు విశ్వాసివి అనాలనంటే దానికి తగిన క్రియ నీలో నాలో కనబడాలి. ఓ ప్రార్థనా జీవితం, పాడే లక్షణం, ప్రభు కొరకు మాట్లాడే ధైర్యం, ప్రభు పని కొరకు నేనున్నాను అని ముందుకొచ్చేటువంటి స్వభావం, ఇవి విశ్వాస సంబంధమైన క్రియలు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఒకటి నమ్మకం, దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మడం.
2 ఆచరణ, అదే క్రియ. 3 పరీక్షల్లో నిన్ను నువ్వు నిరూపించుకోవడం. ఏంటండి? యోబు మంచి విశ్వాసి అని చెప్తాం. కారణం ఏంటి? పరీక్షలో తను తాను నిరూపించుకున్నాడు. పరీక్షలో తను తాను నిరూపించుకున్నాడు. ఇంకా చాలా మంది భక్తులు మనం చూసినప్పుడు వారందరూ వారికి వచ్చిన కష్టాల్లో వారిని వారు నిరూపించుకోగలిగారు. స్టెఫన్ గురించి ఇందాక మాట్లాడాం. రాళ్ళు ఎత్తినప్పుడు, అయ్యా మీకు నమస్కారం, ఏదో వచ్చింది చెప్పాను, నన్ను ఇంక మన్నించండి, ఇంక నేను ఎప్పుడు ఈ మాటలో మాట్లాడను అన్నాడు అనుకో. ఆ రోజు స్టెఫను రాయి ఎలా ఎత్తారండి అందరూ, మీకు నమస్కారం అండి అయ్యగారులు, ఇంకెప్పుడు ఈ మాట నేను మాట్లాడండి అన్నాడు అనుకో. స్టెఫను విశ్వాసి కాదు. పరీక్షల్లో తను తాను నిరూపించుకున్నవాడే విశ్వాసి. ఆ రోజు యోబు కోటీశ్వరుడు. తూర్పు దేశాన్ని ఉన్నటువంటి మనుషులందరిలోకి కూడా ఆస్తి ఉన్నవాడు అతను ఒక్కడేనట. అతనికి మించిన ఆస్తి ఇంకెవ్వరికీ లేదు. అలాంటి భోగభాగ్యాలు, పెద్ద కుటుంబం, సంతోషం అనుభవిస్తున్నటువంటి యోబు సడన్ గా కష్టాల ఊబిలోనికి వెళ్ళిపోయాడు. కష్టాల ఊబిలోనికి వెళ్ళిపోవడం అంటే ఆషామాషి కష్టాలు కాదు. పుట్టిన పిల్లలందరూ చచ్చిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది. ఇంకేం మిగిలిందిరా అంటే అలా యోబు ఒక్కడు మిగిలాడు. ఇవాళ యోబు మీద పడ్డాడు అపవాది. అలా శరీరం కుళ్ళిపోవడం మొదలైంది, కుక్కలు వచ్చి నాకడం మొదలెట్టాయి. భార్య వచ్చింది, ఇంకా ఆర్జే నీ భక్తి అంద. భక్తి ఆపి ఇన్నాళ్ళు పూజించిన ఆ భగవంతుని 2 తిట్లు తిట్టి చచ్చిపో అంద. యోబు అన్న మాట దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, అలాగే పోతాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చాడు, నేను ఎక్కడ ఉండగానే ఆయన తీసేసుకున్నాడు. దేవునికి మహిమ కలిగింది గాక. గెలిచాడా? దేవుడు గెలిచాడు. యోబు తన పరీక్షల్లో తను తాను నిరూపించుకోగలిగాడు. విశ్వాసం అంటే ఏంటనంటే వచ్చాను వెళ్ళాను కాదు, కష్టాలు వస్తాయి. పౌలు కష్టాలు లేకుండా బ్రతుకుతున్నాడు, హ్యాపీగా గుర్రం మీద తిరుగుతున్నాడు. ఒరే ఆడేదో అన్నాడంట, 10 వేసేద్దాం అంటున్నాడు. వీళ్ళు ఏదో చేస్తున్నారంట, 10 కుమ్మేద్దాం అంటున్నాడు. అడ్లేదు పౌలకి, రాజులో తిరుగుతున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు చేయబట్టుకున్నాడు. పౌలు మీదకి రాళ్ళు వచ్చాయి, పౌలు మీదకి తిట్లు వచ్చాయి, పౌలు మీదకి బంధకాలు వచ్చాయి, పౌలకి అన్నం లేని రోజులు వచ్చాయి. సముద్రంలో ఓడ పగిలిపోయి ఏడుస్తున్నాడు. ఎందుకురా ఇలా వచ్చాను అని ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు. దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. విశ్వాసి అనంటే కష్టాల్లో కూడా దేవుణ్ణి గెలిపించేవాడై ఉండాలి. నీ కష్టం నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కష్టాన్ని జయించేటువంటి ఆ శక్తిని నా దేవుడు ఇస్తాడనేటువంటి నమ్మకాన్నే కలిగి ఉండాలి. అది విశ్వాసి లక్షణం, స్థిరత్వం. విశ్వాసి అంటే అటు ఇటు కదిలిపోయేవాడు కాదు. క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన లంగర్ వంటి వాడట. మనకి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ, లంగర్ అంటే తెలుసు కదండి, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి. అవి అలాగా పోర్ట్లో వారకు వచ్చినప్పుడు, వాటి బెర్తల్లోకి వచ్చినప్పుడు అది కదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి వాళ్ళు ఇలా గొలుసులా ఉంటుంది అనమాట, కత్తిలా ఉంటది, దాన్ని ఇలా గుచ్చుతారు. ఒక్కొక్కసారి సముద్రంలో విపత్తులు వచ్చినప్పుడు లంగర్ దింపుతారు కిందకే, అది క్రిందకి వెళ్ళి ఆ నేలను ఇలా పట్టేసుకుంటది. ఇక ఆ షిప్ ని కదలనివ్వదు, ఎటు కదలనివ్వదు. అది లంగర్ అని అంటే. 2 వైపులు ఉంటాయి దానికి కొమ్ములు ఎలా ఉంటాయి, ఎటువైపు వెళ్ళినా కదలకుండా పట్టేసుకునే లక్షణం లంగర్కి ఉంది. అలాంటి లంగర్ వంటి వాడు ఎవరో యేసు ప్రభు. ఎవరికే? మనకి. మనకి లంగరులా ఆయన ఉన్నాడు, మనల్ని కదలనివ్వడట. లంగరులా యేసు ప్రభు ఉంటే ఆ లంగర్ని విప్పేస్తున్నాం మనం. లంగర్ని విప్పేసి మనం పరిగెత్తుతున్నాం లోకంలో అటు ఇటు. నిన్ను కదలించేటువంటి వాడు కాదు ప్రభు యేసుక్రీస్తు వారు. విశ్వాసాన్ని బలపరచడానికి యేసు ప్రభువే ఉన్నాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూడు అన్నాడండి. ఆయన లంగరి వంటి వాడై ఉండి ఈ లోకంలో నువ్వు ఎటు పోకుండా నీకు కాపు కాసేవాడు మళ్ళీ ఆయనే. నువ్వు జస్ట్ ప్రార్థన చేసుకో, ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచుకో, కదిలిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు నా ప్రభు నాకు లంగరు, నాకు శ్రమ వాటిల్లినా ఆయన మళ్ళీ నన్ను ఆదుకోగలడు అనేటువంటి ఒక ధైర్యంతో
మనం మన యొక్క పరిస్థితుల్లో, కష్టాల్లో ప్రభువుని గెలిపించేవారై ఉండాలి. అది విశ్వాసి లక్షణం. ఇంకొకటి మనం చూస్తే ఇంకా ఉన్నాయి, కాకపోతే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చివరి మాట ఏమన్నాడండి? పవిత్రత. ఏంటండి? పవిత్రత చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకనంటే మనస్సు మరియు శరీరం రెండు కలయిక మనిషి, అంతే కదా. అంటే హృదయం, అలాగే ఇంకొకటి శరీరం, లేదా ఆత్మ లేదా శరీరం. ఆత్మ శరీరం, మనస్సు శరీరం, హృదయం శరీరం, ఈ కలయికే మానవుడు. ఈ రెండు పవిత్రంగా ఉండాలి. ఒకటి శరీరం, రెండు మనస్సు. శరీరం ఏమీ చేయట్లేదు, కానీ మనసు చెడు ఆలోచిస్తుంది, నువ్వు అపవిత్రుడు అయ్యావు. మనస్సును ఒక్కటి కంట్రోల్ పెట్టుకుంటే శరీరాన్నే అదుపులో పెట్టుకోగలుగుతావు. ఈ మనస్సుని కంట్రోల్లో పెట్టుకోలేని ఆ క్షణాలే ఈ యవ్వనప్రాయం. పవిత్రతను కాపాడుకోవడం చాలా కష్టం అండి. అందుకే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా 40 అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. యవ్వన కాలం అనేటువంటి తొట్టిల్లటం సహజం. ఈ యవ్వన ప్రాయం, తొట్టిల్లేటువంటి ప్రాయం సహజం, కాకపోతే దాన్ని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. కీర్తనకారుడు 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే, 119వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చిన్నగా చదువుదాం. అదిగో, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏంటి? ధ్యానం. ఆ వాక్యాన్ని నెమరువేయి, ధ్యానించు, తలంచుకో. దేవుని వాక్యాన్ని తలంచుకోవడం మొదలుపెట్టు. ఎందుకంటే యవ్వనప్రాయం నీ చేతిలో ఉండేటువంటిది కాదు, నేను లాక్కుపోయేది. అదే ఆ ప్రాయాన్ని దేవుని చేతిలో పెట్టేస్తే ఆయన నీకు ప్లాన్ వస్తాడు. ఆయన నీకు ప్లాన్ ఇస్తాడండి. నీకు ప్లానింగ్ నేర్పించేవాడు ఆయన అవుతాడు. కాబట్టి ఈ యవ్వన ప్రాయంలో పవిత్రతను కాపాడుకోవడం చాలా కష్టతరమైనది. ఆ పవిత్రతను కాపాడుకోవడానికి ఈ శరీరాన్ని, ఈ మనస్సును రెండింటినీ కూడా దేవుని యొక్క చేతిలో పెట్టాలి. అదే చెప్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఈ పవిత్రతను మనం కాపాడుకునేటువంటి క్షణాలు కొన్ని ఆలోచన చేస్తే ఒక వాక్యాన్ని చదువుదాం. పేతురు పత్రిక 1వ పత్రికలో నుంచి, పేతురు రాసినటువంటి 1వ పత్రికలో ఆయన ఈ విధమైనటువంటి వాక్యాన్ని నేర్పిస్తారు. 1వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, 1వ పత్రిక 1:15 మరియు 16 వచనాలు. 1వ అధ్యాయం 15 మరియు 16 వచనాలు చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని వ్రాయిచున్నాను కాగా, మీరు విధేయులకు పిల్లలై. అది అంటే పూర్వపు అజ్ఞాన దశ అన్నాడు. అంటే జ్ఞానం ఉండే దశ ఏది? క్రీస్తు ప్రభుని కలిగిన తర్వాతే. అదేంటంటే అలా ఎలా చెప్తారనంటే, కొరింథీయుల పత్రిక రాస్తూ పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు ఎవరు అనుకుంటున్నావు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అన్నాడు. దేవుని జ్ఞానాన్ని మించిన జ్ఞానం భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? దేవుని జ్ఞానాన్ని మించిన జ్ఞానం భూమి మీద ఎక్కడ ఉండదు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, అలా ఆకాశం వైపు చూడు, ఇలా భూమి పంటిచ్చే పంట వైపు చూడు, నువ్వు పీల్చే గాలిని ఒకసారి తలంచుకో, మనిషి నిర్మాణాన్ని చూడు, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతిని అంతా పరిశీలించు, దేవుడు ఎంత జ్ఞానం అర్థమైపోతుంది. పొంగే సముద్రం ఎంతవరకే రావాలని పెట్టినటువంటి దేవుడు హద్దులు నియమించిన జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుద్ది. ఇదిగో, సూర్యుడికి ఎంత దూరం, ఎంత తిరిగేటువంటి విధానం, చంద్రుడికి ఎంత దూరం, ఎంత తిరిగే విధానం, భూమి మీద గాలి, మనుషులకు అవసరమైన గాలి ఎంత పరిమాణం మాత్రమే ఉండాలి అనే నిర్ణయం, సూర్యచంద్రుల యొక్క ఆకారాలు కానీ, నక్షత్రాల యొక్క నిర్మాణం కానీ, ఈ ప్రకృతి విశాలాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవుని గొప్పతనం మనకు అర్థమవుద్ది. ఆ జ్ఞానం ఎవరో కాదు, భూమి మీదకి శరీరాన్ని ధరించుకొచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వెంబడిస్తే నీకు వచ్చేది ఆ జ్ఞానమే. కాబట్టి దేవుని జ్ఞానాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలని అంటే, ఆ జ్ఞాన దశ క్రీస్తు ప్రభును నువ్వు ఎరగనప్పుడు, జ్ఞాన దశ క్రీస్తు ప్రభులోకి నువ్వు వచ్చినప్పుడు. అదే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే,
విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండండి అనడానికి. సమస్త ప్రవర్తన యందు కూడా మనల్ని మనం పరిశుద్ధులుగా ఎలా అనంటే మనలో దేవుడు నివసించాలి. కొరింథీయులకు పత్రిక రాస్తున్నాడు, మన శరీరం దేవునికి ఆలయం. మన శరీరం దేవునికి ఆలయం. ఆలయం అని అన్నప్పుడు ఉదాహరణకి దైవ మందిరాలను పిలువబడేవి చాలా ఉంటుంటాయి కదా. అంటే మన దగ్గర ఏమి ఉండకపోవచ్చు, కానీ మన నిర్మాణానికి ఎక్కువ విలువ ఇవ్వం. సంఘానికి ఇచ్చేటువంటి విలువ వేరు, నిర్మాణం యొక్క అవసరం వేరు. మనం అలా చూస్తాం. కానీ కొన్ని విశ్వాసాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నిర్మాణాల దగ్గరికి వెళ్ళు, దాంట్లో నుంచి ఏమొస్తుంటది నీకు? ఉదాహరణకు హైందువుల గుడి ఉందనుకోండి, ఆ వారకెళ్ళు ఏమొస్తుంటది అందులో నుంచి? అంటే అందులో నుంచి గంట సౌండ్, అగరొత్తులు పోవో. ఏమండి కారణం ఏంటి? ఇప్పుడు ఈ నిర్మాణం దగ్గరికి సహవాసంగా ఉన్నప్పుడు ఈ నిర్మాణం దగ్గరికి రా, ఇక్కడ నీకేం వినపడుతుంది? వాక్యం, పాట, ప్రార్థన. అంటే దైవ మందిర నిర్మాణంలో నుంచి వచ్చేటువంటి సౌండింగ్ కానీ స్మెల్ కానీ వేరు, అది ప్రత్యేకమైంది. నువ్వు నేను దైవ మందిరమే. మన నిర్మాణంలో నుంచి దేవుని సువాసన రావాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వినబడాలి, దేవుడు ఆ సువాసన మనలో నుంచి. అందుకే పరిమళ సువాసనగా అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మనల్ని ఎలా మార్చాడంట? పరిమళ సువాసన. మనం దైవ మందిరాలు. ఎప్పుడైతే దేవుడు మనలో నివసించేలాగా మనం దేవుని ఆహ్వానించి మనలో నివసింపజేసామో అప్పుడు మన శరీరం, మన మనస్సు పవిత్రతకు కేంద్రస్థానం అవుతుంది. కారణం ఏమిటంటే దేవుడు పవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పవిత్రతకు ఏ విధమైన డోకా లేదు. ఆయనకి ఏలెత్తి చూపేటువంటి మనిషే లేడండి. యేసు ప్రభు యొక్క అపవిత్రత చూపించేటువంటి మానవుడు భూమి మీదే లేడు. అలాంటి పవిత్రుడు మనలో నివసించే విధంగా మనల్ని మనం స్థిరపరచుకోగలిగితే మనలో నుంచి, మన శరీరంలో నుంచి కూడా అదే పవిత్రత బయటకు వస్తుంది, లేకపోతే అపవిత్రత. కాబట్టి పూర్వం అజ్ఞాన దశ, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినది జ్ఞాన దశ. ఈ జ్ఞాన దశలో నీలో నాలో ప్రభువుని నివసించే విధంగా మనం మన నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటే, మనలో దేవుడు నివసించే విధంగా మనల్ని మనం కట్టుకోగలిగితే మనలో నుంచి పరిమళ సువాసన వస్తుంది, మనలో నుంచి దేవుని వాక్కు వినబడుతుంది. అప్పుడు మన శరీరం, మన మనస్సు పవిత్రంగా ఉండగలుగుతుంది. అదే దేవుని యొక్క ఆహ్వానం మనలో లేదనుకో, మన శరీరం అపవిత్రత అవుతుంది, మన మనస్సు అపవిత్రత అవుతుంది. టోటల్ గా మనం దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి బలమైన ప్రాయంలో పవిత్రత కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యవ్వన ప్రాయంలో వచ్చేటువంటి యవ్వనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా ఉండు అన్నాడు. ఈ యవ్వన కాలంలో అపవాదిని జయించు అన్నాడు. ఈ యవ్వన ప్రాయంలో మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను కనిపించే ప్రతి ఒక్కడికి నువ్వు మాదిరి అవ్వాలి అన్నాడు. కాబట్టి బలమైన ప్రాయం మాదిరికరంగా బ్రతికితే మన బలం తగ్గిన తర్వాత ప్రపంచానికి మనం ఒక రోల్ మోడల్ అవుతాం. యేసు ప్రభు రోల్ మోడల్, అపోస్తలులు రోల్ మోడల్, యవ్వన ప్రాయంలో చనిపోయిన స్టెఫన్ రోల్ మోడల్. కాబట్టి మనం జీవితాల్లో సక్సెస్ సాధించాలంటే జ్ఞానమై ఉన్న యేసు ప్రభు మాట వినాలి. మన మాటలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది, మన ప్రేమ మారుతుంది, మన విశ్వాసం మారుతుంది, మన పవిత్రత నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ దేవుడు ప్రేమించి మనతో చెప్పాడు. ప్రేమతో స్వీకరించి అనుసరిస్తే మనం సక్సెస్ సాధిస్తాం. అందరికీ వందనాలండి.